సో ఆర్ఎస్ఏ టీం అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ జై హో. సో ఈ రోజు ఏంటంటే మన ప్రోగ్రామ్ ప్రోడక్ట్ అవేర్నెస్ జూమ్. సో చాలా మందికి మనకు రెగ్యులర్ ప్రమోట్ చేస్తున్నాం, హెల్త్ అవేర్నెస్ ఇస్తున్నాం. సో బేసిక్ గా మనం కొన్ని బేసిక్స్ అయితే మనం నేర్చుకోవట్లేదు. డైరెక్ట్ ప్రోడక్ట్ ఏం చేస్తుంది అంటే చెప్పేస్తున్నాం. బట్ ఎవరెవరికి ఎలా ఏ విధంగా పనిచేస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొంచెం మనకు బేసిక్ నాలెడ్జ్ కావాలి. సో మనం ఎవ్రీ డే డే టు డే లైఫ్ లో మనం రెగ్యులర్ వెళ్తున్నాం డెమోస్ కి. సో ఎలాంటి కేసెస్ మనం ట్యాకిల్ చేస్తున్నాం, లైక్ బీపీ, షుగర్, థైరాయిడ్, పక్షవాత సమస్యలు, ఇవైతే మనం రెగ్యులర్ గా డే టు డే డెమోస్ లో మనం రెగ్యులర్ చూస్తున్నాం. బట్ బేసికల్ మనకు తెలియాలి అసలు ఇవి ఎందుకు వస్తున్నాయి. సో ఇప్పటి నుంచి ఎవ్రీ ఫ్రైడే నా జూమ్ ఉంటుంది. సో ఫస్ట్ ఫ్రైడే వచ్చేసి మన హెల్త్ అవేర్నెస్ అండ్ ప్రోడక్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి డిసీజ్ గురించి, తర్వాత మన బాడీ సిస్టమ్స్ గురించి, అండ్ తర్వాత ఆర్హెచ్ఎన్, మన ఈబయో న్యాచురల్స్ ఆర్ లేదంటే మోర్ పవర్ గురించి. సో కంప్లీట్ సైంటిఫిక్ సెషన్ ఉంటుంది నా ఎవ్రీ ఫ్రైడే ఇప్పటి నుంచిగా. సో వీలైనంత వరకు మాక్సిమం అందరికి షేర్ చేయండి జూమ్ లింక్. సో అందరు మాక్సిమం ఇన్వైట్ చేసుకోండి. మీ టీం డెవలప్ అవ్వాలంటే, మీ టీం ఎక్కువ గ్రో అవ్వాలంటే మాక్సిమం పాసిబిలిటీ చూసుకోండి. సో లీడర్స్ వెళ్ళిపోదాం మనం మన స్లైడ్స్లోకి. సో ప్రతి ఒక్క దానికి ఒక డిస్క్లైమర్ అని ఉంటుంది. సో ఏంటంటే మనం ఇచ్చే ప్రోడక్ట్స్ కానీ ఏది కానీ, సో దేనికి వారంటీ గ్యారంటీ అలాంటివి ఏం మనం ఇవ్వకూడదు. సో ఎందుకంటే ఎగ్జాంపుల్ ఒక్కరికి 10 రోజులలో తక్కువ అవుతుంది, ఇంకొకరికి ఏంటంటే 10 నెలలు కూడా పడుతుంది. సో దానికి ఏంటంటే ఒక్కరికి జరిగిన బెనిఫిట్స్ ఇంకొకరికి జరగాలని ఏం లేదు. సో క్యూర్ కూడా ఏం లేదు. సో అందుకనే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. బట్ మనం ఏంటంటే జస్ట్ నమ్మకంతో వాడుకోవాలి అండ్ కరెక్ట్ యూజ్ చేసుకోవాలి. మనకి ఇచ్చిన తన అప్లైన్ ఎలా చెప్పడం అలా వాడుకుంటే మనకు తొందరగా రికవర్ అవుతాం. సో ఇది ఒక చిన్నది. ఈబైటమ్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిట్ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ వారంటీ ఆర్ గ్యారంటీ టు ఎనీ ఆఫ్ ది ఇట్స్ products. Biomagnetism products are not offered or intended to consider a medicinal treatment for any disease or disorders, either mental or physical. So biomagnetic products are only meant to be used as an alternative healing and are not meant to replace any treatment, medical prescription, or as recommended by your concerned doctors. Please consult your physician before use the product, especially if you are pregnant or breastfeeding. సో ఇది క్లియర్గా లీడర్స్. సో ఖచ్చితంగా ఇది మనకు చెప్పాలి. ఎందుకంటే మనం ఇచ్చే ప్రోడక్ట్ దేనికి ఆల్టర్నేటివ్ కాదు, జస్ట్ సపోర్టింగ్ థెరపీ. మీరు వాడే మెడిసిన్ వాడుకుంటూ ఇది వాడితే తొందర రికవర్ అవుతారు. ఎస్ లీడర్స్. సో వెల్కమ్ టు ఈబైటమ్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్. సో బేసికల్గా మనం తీసుకున్నట్టయితే ప్రతి ఒక్కరి ఇంట్లో అనారోగ్య సమస్య ఖచ్చితంగా మనం చూస్తాం. సో మీరు ఏ ఇంటికి వెళ్ళినా మీరు ఆరోగ్యంగా బాగా ఫిట్ ఉన్నారా, బాగున్నారా అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి లాస్ట్కి వచ్చేసి నడుముల నొప్పి, ఆ నొప్పి, ఖచ్చితంగా పెయిన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. మోకాల నొప్పులు ఇవైతే క్వైట్ కామన్ అయిపోయినాయి డే టు డే లైఫ్లో. సో మీరు చూసినట్టయితే మనం రెగ్యులర్గా డెమోస్కి వెళ్తుంటాం కదా, ఎలా చూస్తే హై బీపీ, ఎక్కువ బ్లడ్ ప్రెషర్ ఉండడం, కిడ్నీ డిసీజ్, కిడ్నీ ఫెయిల్యూర్ అండ్ మైగ్రేన్ హెడ్ఏక్స్ కావచ్చు, షుగర్ ఎక్కువ ఉండడం, అసిడిటీ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా డే టు డే లైఫ్లో ఖచ్చితంగా ఉంటాడు అసిడిటీ ప్రాబ్లం. అండ్ కీళ్ళ నొప్పులు, మొక్కల నొప్పులు అండ్ హార్ట్ అటాక్స్ లాంటివి. సో ఇవైతే మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. బట్ దీనికి అన్నిటికీ ఆల్టర్నేటివ్ ఏముంది? సో బీపీ వచ్చినా, హెడ్ఏక్ వచ్చినా, ఎలాంటి ఆ, రోగాలు వచ్చినా సరే డైరెక్ట్ మనం ఏంటంటే హాస్పిటల్కి వెళ్తాం. సో హాస్పిటల్కి వెళ్తే జస్ట్ కుప్పలు కుప్పల టాబ్లెట్స్ తినాల్సి వస్తుంది. సో టాబ్లెట్స్ తింటే ఏంటంటే మనకు రివర్స్ అవుతుందా? కాదు. సో మీరు ఎన్ని టాబ్లెట్స్ అనేది తినండి, బీపీ, షుగర్, థైరాయిడ్ సమస్య, పక్షవాతం జస్ట్ కంట్రోల్ ఉంటుంది. అంటే సిమ్టమాటిక్ రిలీఫ్ మాత్రమే మనకి ఇస్తుంది, కంట్రోల్లో ఉంటుంది. బట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా రేర్, చాలా తక్కువ. 100లో మ్యాక్సిమం 0.1% ఛాన్సెస్ ఉంటాయి రివర్స్ అయ్యే. దట్టు మన లైఫ్ స్టైల్ మార్చుకుంటేనే రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఎన్ని టాబ్లెట్స్ అనేది తినండి. సో టాబ్లెట్ డోస్ పెరుగుతూనే ఉంటుంది. ఒక 1 వీక్ 10 డేస్కి ఒక ప్రిస్క్రిప్షన్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ తర్వాత వెళ్ళిన తర్వాత మళ్ళీ మన బాడీలో ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లం రాగానే మళ్ళీ అసిడిటీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంటుంది. సో దానికి మళ్ళీ ఇంకో టాబ్లెట్ యాడ్ అవుతూనే ఉంటుంది. సో రెగ్యులర్గా టాబ్లెట్స్ యాడ్ అవ్వడం వల్ల ఏంటంటే మన బాడీ పైన మనకే వెయిట్ పడుతుంది. లైక్ ఫస్ట్ వచ్చే మనకు ఎక్కువ టాబ్లెట్ యూజ్ చేయడం వల్ల ఫస్ట్ వచ్చే మనకు సైడ్ ఎఫెక్ట్ వచ్చేసి యాసిడిటీ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే మనం రెగ్యులర్ ఆహారం తీసుకుంటున్నాం. సో దాన్ని బట్టి మన శరీరంలో ఎంత యాసిడ్ ఉత్పత్తి అవ్వాలి దానికి అలవాటు అయిపోతుంది. సో తర్వాత ఇంకోటి టాబ్లెట్స్ తీసుకున్నాం అనుకోండి, టాబ్లెట్స్ ఆడడం వల్ల అసిడిటీ కూడా మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో 5 మంది ఉన్నారు అనుకోండి, సో వాళ్ళకి తగిన ఫుడ్డే మనం వండుతుంటాం. సో ఇద్దరు ఎక్కువ వచ్చారు గెస్ట్స్ కొంచెం ఎక్కువ చేయాలి.
సో ఇంకా కొంచెం గెస్ట్ ఎక్కువ వచ్చినట్టు కొంచెం ఎక్కువ ఎంటర్ చేయాలి, యాసిడిటీ ఉత్పత్తి ఎక్కువ చేయాలి. సడన్ గా వాళ్ళు రాలేరు అనుకోండి, సో ఉన్న యాసిడిటీ ఏమవుతుంది, ఆ సడన్ గా మళ్ళీ యాసిడిటీ లోపల అల్సర్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో లైక్ ఇది కూడా అంతే, మన శరీరానికి ఎట్లా మనం అలవాటు చేస్తామో అట్లా మెల్లమెల్లి అలవాటు అవుతుంటుంది. సో మాక్సిమం ఏంటంటే టాబ్లెట్స్ అవాయిడ్ చేసి న్యాచురల్గా క్యూర్ అయ్యే చూసుకోవాలి. యాసిడ్ ప్రాబ్లం ఒకటి, ఇంకోటి ఏంటంటే కిడ్నీస్ పైన ఎక్కువ వెయిట్ పడుతుంది. ఎందుకంటే మనం తీసుకున్న టాబ్లెట్స్ ఖచ్చితంగా మన బాడీలో ఎనకాలి, ఎనికిన తర్వాత సర్టన్ పీరియడ్ తర్వాత అది మళ్ళీ బయటికి వెళ్ళిపోవాలి. ఏదైనా సరే మనం తీసుకున్న ఆహారమైనా ఏదైనా సరే ఇన్పుట్ ఎంత ఉందో మళ్ళీ సేమ్ అదే 12 to 24 hours లో మళ్ళీ అవుట్పుట్ కూడా అవ్వాలి. సో అవుట్పుట్ కూడా అవ్వలేదనుకో అది ఎంత పాయిజనస్ గా మారుతుంది, అదే టాక్సిక్ గా మారుతుంటది. సో ఎందుకంటే వాటర్ అయినా సరే లిక్విడ్ అయినా సరే ఏ మందైనా సరే ఇన్ టైం ఎంత ఉందో మళ్ళీ అవుట్పుట్ కూడా అంతే ఉండాలి. సో ఏంటంటే మళ్ళీ టాబ్లెట్స్ అవుట్పుట్ కూడా పెరుగుతూనే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే కిడ్నీస్ పైన కొంచెం వెయిట్ పడుతుంటది. సో కిడ్నీస్ పైన వెయిట్ పడి కొంచెం కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎక్కువ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల. ఇంకోటి వచ్చేసి మన లివర్ మెటబాలిజం. మనం తీసుకునే ఏ ఫుడ్ అయినా సరే, ఏ ఆల్కహాల్ సరే ఏదైనా సరే ఫస్ట్ దేనికి వెళ్తుంది అంటే లివర్ దగ్గరికి వెళ్తుంది. సో లివర్ ఏంటంటే అన్నింటి సపరేట్ చేస్తుంది, ఇది ఇక్కడ మెటబాలిజం అంటాం దాన్ని. సో ఈ సపరేట్ చేసే క్రమం లేదని మనం ఎక్కువ టాబ్లెట్స్ ఇస్తున్నాం అనుకోండి, సో దానిపైన కూడా ఇంకో వెయిట్ పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మెల్లమెల్ల లివర్ సిరోసిస్ అవుతుంది, సో లివర్ ఎన్లార్జ్ అవ్వడం, సో లివర్ కి తగిన ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో బేసికల్గా టాబ్లెట్స్ తీసుకుంటే ఈ 3 కండిషన్స్ లో మెల్లమెల్లగా మన బాడీ డిటోరేట్ అవుతుంటది. సో ఎందుకంటే టాబ్లెట్స్ మళ్ళీ వేరే ఆప్షన్స్ లేదు, ఎందుకంటే డిజీజ్ వచ్చిన టాబ్లెట్, సో వేరే ఆప్షన్ ఏం లేదు. సో జనరల్గా ఏంటంటే మనం టాబ్లెట్ తీసుకునే ముందు కంటే నాకు నాకు బీపీ, షుగర్, థైరాయిడ్, పక్షవాత సమస్య ఎందుకు వస్తుంది, సో మూల కారణాలు ఏంటనేది మన సాగర్ సైంటిస్ట్ సో ఈయన రీసెర్చ్ చేశారు. సో ఎందుకు మనుషులు వ్యాధికి గురవుతున్నారు. సో జనరల్ ఏంటంటే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్ కరెక్ట్ ఉండాలి. మెయిన్ రూట్ కాజ్ ఆఫ్ ఎనీ డిసీజ్ బ్లడ్ సర్క్యులేషన్, రక్త ప్రసరణ కరెక్ట్ ఉండాలి. ప్లస్ మన బాడీలో ప్రాణవాయు శాతం కరెక్ట్ ఉండాలి. ఈ రెండు పారామీటర్స్ కరెక్ట్ ఉన్నాయనుకోండి, దగ్గర దగ్గర 90% రోగాలు మనం అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఈ రెండు కరెక్ట్ మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలో మనం నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. సో మాక్సిమం 90% ఆఫ్ డిసీజ్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఆర్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ పూర్ ఆక్సిజన్ లెవెల్. సో ఈ తీసుకున్నట్టయితే టాప్ టు బాటమ్ విజన్ లాస్ కావచ్చు, ల్యాక్ ఆఫ్ స్లీప్, గురక కావడం, మనకి జాయింట్ పెయిన్స్, హార్ట్ అటాక్, స్కిన్ డిసీజ్, సోరియాసిస్ అనుకోవచ్చు. మీరు తీసుకున్న ఏ పార్ట్ అయినా సరే, వెరికోస్ వెయిన్స్ అండ్ కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఇంకోటి లివర్ సిరోసిస్ కావచ్చు, లివర్ డ్యామేజ్ అవ్వచ్చు, అండ్ లంగ్స్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, అండ్ లో బీపీ, హై బీపీ, అండ్ స్కిన్ డిసీజ్. సో ఏంటంటే మనం తీసుకున్న పోతే చాలా రోగాలు వస్తూనే ఉంటాయి. సో 90% రోగాలకు కారణం ఏంటంటే రక్త రక్త సరఫరా కరెక్ట్ లేకపోవడం, ప్లస్ మన బాడీలో ప్రాణవాయు శాతం కరెక్ట్ లేకపోవడం. సో ఈ రెండు కరెక్ట్ చేసుకోవాలంటే మనం జస్ట్ ఒక ప్రీవియస్ 50 years లో ముందుకు వెళ్దాం. సో రక్త ప్రసరణ ఎందుకు అంతరాయం జరిగింది, సో రక్త ప్రసరణ ఎందుకు అంతరాయం జరిగింది న్యాచురల్ గా. సో ఎందుకు అంతరాయం జరిగిందంటే మెయిన్ మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది. సో మన మెయిన్ అంటే మన పుట్టుక కారణం వచ్చేసి ఈ 5 elements. సో ఈ 5 elements నింగి, నేల, నిప్పు, నీరు, గాలి. సో ఈ 5 elements తోని మనం మమేకమైనాం. ఎప్పుడైతే దీనికి దగ్గర ఉన్నామో మన బాడీలో రక్త ప్రసరణ కరెక్ట్ ఉంది, ప్లస్ మన బాడీలో ప్రాణవాయు శాతం కరెక్ట్ ఉంది. సో దీనికి ఏంటంటే మనం మెల్లమెల్ల దూరం అవుతాం. సో మెయిన్ వచ్చేసి 2 elements చాలా ఇంపార్టెంట్ మనకు. సో మెయిన్ వచ్చేసి భూమి అండ్ వాటర్, అర్త్ అండ్ వాటర్, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. సో అర్త్కి మనం దూరం అవుతున్నాం, వాటర్కి దూరం అవుతున్నాం. సో వాటర్ ఏంటంటే ఒకప్పుడు మనం రెగ్యులర్ గా బాయిలలో, చెరువులో నీళ్ళు తాగాం. ఇప్పుడు ఏంటంటే మొత్తం మినరల్ వాటర్. ఒక్కసారి ఇంట్లోకి మినరల్ వాటర్ వచ్చినాయి మనకు కాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి. ఇంకోటి అర్త్ ఎలిమెంట్. సో అర్త్ చాలా చాలా ఇంపార్టెంట్. సో అర్త్ మనకి ఎట్లుంటది అంటే జస్ట్ ఇట్లా ఉంటది. మనం అర్త్ దగ్గర ఏమేమి ఉంటుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ. సో మీరు చూసుకున్నట్టయితే అన్ని గ్రహాలలో భూగ్రహం పైన జీవరాశి అనేది ఉంటది. సో వేరే ఏ గ్రహం పైన జీవరాశి ఉండదు. సో జీవరాశి మనుగడకు కారణాలు ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఇది ఎందుకు వస్తుంది, గ్రావిటేషనల్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అర్త్కి ఎందుకు వస్తుంది అంటే అర్త్ చాలా వేగంగా తిరుగుతుంది. దగ్గర 5,000 కిలోమీటర్ పర్ రొటేషన్ తిరుగుతూనే ఉంటది. ఆ తిరిగే క్రమంలో ఏంటంటే 6,000 డిగ్రీ సెల్సియస్ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అర్త్ లోపల, భూగ్రహం, లోపల, భూమి లోపల. సో ఇట్లా అయినందుకు దానికి గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది వచ్చింది. సో ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, గ్రావిటేషనల్ ఫోర్స్ ఏంటంటే మనం మొత్తం అందరం భూమికి అతుకుంటాం. సో ఒకసారి ఆలోచించండి, సో భూమి ఇట్లా రౌండ్ తిరుగుతుంది. సో రెండు
ధృవాల పైన తిరుగుతుంటది. నార్త్ పోల్, సౌత్ పోల్ పైన ఇట్లా మమేకమై అది తిరుగుతుంటది. ఆ తిరిగే క్రమంలో గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉత్పత్తి అవుతది. ఉత్పత్తి అయిన ఏంటంటే జీవరాశికి పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మన బాడీ కూడా దానికి అటాచ్ అవుతుంటది. సో ఒక్కసారి మనం ఆ, భూమి పైన ఉన్నందుకు మనకు ఏం లభిస్తుంది అంటే ఫ్రీగా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అని లభిస్తుంది. ఇంతకుముందు నేను చెప్పాను కదా, మ్యాగ్నెటిక్ ఎనర్జీ. అది మనకు ఫ్రీగా లభిస్తుంది ఎప్పుడు మనం భూమికి దగ్గర ఉన్నప్పుడు. సో ఒకప్పుడు మన లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే గుడిసెలలో ఉండే, ఇట్లా గుడిసెలో ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఫ్రీగా లభించేది. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ప్లస్ గ్రావిటేషనల్ ఎనర్జీ లభించడం వల్ల మనకి ఏమవుతుందంటే బాడీలో స్టేబుల్ గా బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉంటుంది. ఎప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉంటుంది, ప్లస్ నార్మల్ బాడీ ఫంక్షన్ కూడా నార్మల్ అవుతుంది. సో బాడీ మొత్తం నార్మల్ గా అవుతుంటది. సో ఇట్లా లభించినప్పుడు ఏంటంటే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ అవుతుంది. సో దీనికి ఇప్పుడు మన లైఫ్ స్టైల్ కి చాలా తేడా ఉంది. సో ఏంటంటే మెల్లమెల్ల మనకు భూమికి దూరం అవుతున్నాము. ఫ్రీగా వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ తీసుకోలేకపోతున్నాం. ప్లస్ గ్రావిటేషనల్ ఫోర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. మన బాడీలో ఆక్సిజన్ ఉంటుంది, బట్ మనం అంత కరెక్ట్ తీసుకోవాలి. మన బాడీ మొత్తం సర్క్యులేట్ అవ్వాలి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉండాలి. సో బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉండడానికి సో ఇది ప్రాసెస్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఒక్కటి ఎలిమెంట్ మనం మిస్ అవుతున్నాం. సో దీనికి మనం ఏం చేయాలంటే, అండ్ ఒకప్పుడు ప్రస్తుతానికి మన లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు చూసినట్టయితే మొత్తం కలుషితం, పొల్యూషన్ లో ఉన్నాం. సో సైంటిస్ట్, సో మనుషులు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ దూరం అవుతున్నాం. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఆల్టర్నేట్ గా అందించాలనే ఒక జేఎం లక్ష్యంతోనే 18 years రీసెర్చ్ చేశారు మన సార్ సైంటిస్ట్. సో ఈయన చెప్పేది ఏంటంటే మ్యాగ్నెటిజం అందరికి తెలుసు. ఒకప్పుడు ఏంటంటే జస్ట్ మన స్పీకర్స్ లో, సౌండ్ స్పీకర్ లో వాడేవాళ్ళం, మనం ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు. సో ఆ మ్యాగ్నెట్స్ కాకుండా ఇవి మనకి ఎలాంటి ఉపయోగం లేదు. సో అలాంటి మ్యాగ్నెట్ కాకుండా నియో డైవింగ్ మ్యాగ్నెట్స్ అని ఉంటుంది. ఇది చాలా రేర్ ఎలిమెంట్ ఆన్ ద ఎర్త్. ఇది చాలా రేర్ గా దొరుకుతుంది. సో నియో డైమింగ్ మ్యాగ్నెట్స్ మనకి ఎక్కడ లభిస్తుంది అంటే భూమిలో 600 నుంచి 800 ఫీట్ లోపల లభిస్తుంది. సో ఈ నియోడైమ్ మ్యాగ్నెట్స్ వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటే మెల్లమెల్ల మన బాడీ పైన హీలింగ్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. సో బాడీకి ఏదంటే ఇది మన మెడికల్ గ్రేడ్ మ్యాగ్నెట్స్ అంటారు నియోడైమ్. సో ఇది ఎప్పుడైతే మన శరీరానికి టచ్ అవుతుందో మన బాడీలో సర్క్యులేషన్ సిస్టమ్ అనేది కరెక్ట్ ఉంటుంది. సో చాలా మంది ఏంటంటే ఈ మ్యాగ్నెట్స్ కాకుండా బయట మెషినరీస్ తోనే మ్యాగ్నెటిజం ఉత్పత్తి చేస్తారు. ఆ మ్యాగ్నెటిజం తో కూడా మనకు ట్రీట్మెంట్ చేస్తారు. చాలా మంది హాస్పిటల్స్ లో కొన్ని ల్యాబ్స్ లో ఉంటాయి. మ్యాగ్నెటిక్ వేవ్స్ తోని మనకు బాడీలో చేస్తుంటారు హెల్త్ ఇష్యూస్ ఉంటే. సో అది చాలా లెంతీ ప్రాసెస్ అండ్ చాలా కాస్ట్లీ. సో దానికంటే ఈ మ్యాగ్నెట్స్ సిద్ధి మెడికల్ గ్రేడ్ మ్యాగ్నెట్స్ ఒక శరీరానికి ఎంత అవసరమో అంత ఇవ్వడం వల్ల మెల్లమెల్ల మా బాడీలో సర్క్యులేషన్ పెంచొచ్చు అనే కాన్సెప్ట్ తోని మన సాగర్ చేస్తారు, కొన్ని ఉత్పత్తులు తయారు చేస్తారు. సో మనకి ఏం కావాలి? గ్రావిటేషనల్ ఫోర్స్ ఇది మాత్రం మనం రెగ్యులర్ లభిస్తుంది, ప్లస్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ. సో మ్యాగ్నెటిక్ ఎనర్జీ లభించాలంటే నియోడైమ్ మ్యాగ్నెట్స్ మన శరీరానికి తాకాలి. సో తాకాలంటే కొన్ని ఉత్పత్తులు సాగర్ చేస్తారు, తయారు చేస్తారు. సో ఫస్ట్ మనకు ప్రోడక్ట్ వచ్చేసి బయోమ్యాగ్నెటిక్ మ్యాట్రిసెస్ ప్యాడ్. సో బయోమ్యాగ్నెటిక్ మ్యాట్రిసెస్ ప్యాడ్ వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు అండ్ లాభాలు ఉన్నాయంటే జస్ట్ దీని మీద మనం పడుకోవాలి. సో దీంట్లో 100 మ్యాగ్నెట్స్ ఉంటాయి ఒక సింగిల్ 3x6 లో. సో దీనిపైన మనం పడుకోవడం వల్ల ఏంటంటే మన బాడీ ఎప్పుడు స్టేబుల్ గా అవుతుంది. స్టేబుల్ గా అయ్యే క్రమంలో ఏంటంటే మంచి నిద్ర అనేది లభిస్తుంది. సో ఎప్పుడైతే మన బాడీ స్టేబుల్ గా అవుతుందో, స్టేబుల్ గా అయినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ మెయింటైన్ అయినప్పుడు ఏంటంటే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. సో మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి అవ్వడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ అంటే మంచి సుఖమైన గాఢ నిద్ర లభిస్తుంది. సో ఈ హార్మోన్ చాలా ఇంపార్టెంట్, ఈ కెమికల్ మెలటోనిన్. ఇది ఉత్పత్తి అయినప్పుడు మంచి నిద్ర లభిస్తుంది. సో మంచి నిద్ర లభించినప్పుడు ఏంటంటే మన బాడీలో సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్ అని ఉంటుంది, లైక్ రోగ నిరోధక శక్తి. అండ్ దాంతో పాటు ఏంటంటే ఎండోర్ఫిన్ అనే కెమికల్ కూడా మన బ్రెయిన్ ఉత్పత్తి చేస్తుంది, ఎండోర్ఫిన్. సో ఎండోర్ఫిన్ రిలీజ్ చేయడం వల్ల బాడీలో పెయిన్స్ అన్ని తగ్గుతాయి, నేచురల్ పెయిన్ కిల్లర్. సో మనం దేవుడు ఎలా తయారు చేసిండంటే జస్ట్ సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్. మీరు ఏదైనా ఒకప్పుడు పూర్వకాలంలో కాళ్ళకి దెబ్బలు తగిలినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎలాంటి మెడిసిన్స్ వాడలేరు, ఎలాంటి మన లోషన్ ఇంకా క్రీమ్స్ ఏం పెట్టలేరు. న్యాచురల్ గా దాంతో అదే తగ్గింది. సో మెయిన్ కారణం ఏంటంటే బాడీలో వాళ్ళకి ఎక్కువ రోగనిరోధక శక్తి ఎక్కువ ఉండేది, ప్లస్ బాడీలో సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్ కూడా ఎప్పుడు యాక్టివ్గా అండ్ ఫాస్ట్గా ఉండేది. ఎందుకంటే మంచి సుఖమైన నిద్ర వాళ్ళకి లభిస్తుంది. సో మనకు కూడా అలాంటి సుఖమైన నిద్ర లభించాలంటే దీనిపైన వాడుకోవాలి. సో దీనిపైన వాడుకోవడం ఏంటంటే సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది, ప్లస్ బాడీలో సర్క్యులేషన్ కొరకు కరెక్ట్ మెయింటైన్ అవుతుంది.
అండ్ ఇది ఫస్ట్ ప్రోడక్ట్. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా మంది ఏంటంటే మేబీ టెన్షన్స్ దాంతో నిద్ర లేమి కూడా చాలా మంది గురవుతున్నారు. సో దీని మీద పడుకోవడం వల్ల మనం వాళ్ళకి ఛాలెంజెస్ ఇవ్వచ్చు, 3 to 7 days లో ఖచ్చితంగా సుఖమైన నిద్ర లభిస్తుందని. అండ్ సెకండ్ ప్రోడక్ట్ వచ్చి వాటర్ ఎనర్జీ ప్యాడ్. సో వాటర్ ఎనర్జీ ప్యాడ్ వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే, జస్ట్ పూర్వం మనం ఏంటంటే ఇట్లా మనం ఇట్లా బావిలలో చెర్లలో చెలమలలో నీళ్ళు తాగినాం. సో చాలా మందికి అసలు ఊట అంటే కూడా తెలియదు ఇప్పుడున్న జనరేషన్ కి. సో ఊట వల్ల మనకు నీళ్ళు వస్తుంటాయి. ఆ నీళ్ళు తాగినప్పుడు ఏంటంటే జస్ట్ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండే, ఎస్పెషల్లీ మోకాల నొప్పులు. సో మనం ఏంటంటే ఇప్పుడు మొత్తం ఈ ఆరో వాటర్కి అలవాటైనాం. సో ఎప్పుడైతే మన ఆరో వాటర్ మనకి ఇంట్లోకి వచ్చిందో మెల్లమెల్ల ఏంటంటే మన బుక్కలలో కాల్షియం అండ్ కాల్షియం శాతం తగ్గడం స్టార్ట్ అయింది. ఒక్కసారి బుక్కలలో కాల్షియం శాతం తగ్గింది అనుకోండి, సో మెల్లమెల్ల అంటే నీ పెయిన్స్, మొక్కల నొప్పులు, నడుము నొప్పులు రావడం స్టార్ట్ అవుతుంది, జాయింట్ పెయిన్స్ అలాంటివి. సో మనము తీసుకునే వాటర్కి, మన ఇంట్లో వాటర్కి, వాటర్ బాటిల్కి ఈ వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఉంది ఉత్పత్తి. సో ఇది చుట్టడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే, పూర్వకాలం మనం ఎలా వాటర్ తాగినామో మెల్లమెల్ల ఆ వాటర్ నేచర్ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకేంటంటే మంచి ఖనిజాల శాతం, లవణ శాతం పుష్కలంగా లభిస్తుండే మనకు ఎప్పుడు పూర్వకాలం. సో అలాంటి వాటర్ తాగేవాళ్ళం. సో ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు యాడెడ్ మినరల్స్ అంటాము, యాడెడ్ మినరల్స్ అంటాం, కానీ దీంట్లో మొత్తం కెమికల్ వాటర్ లైక్ డెడ్ వాటర్ మనం తాగుతున్నాం. సో ఈ డెడ్ వాటర్ తాగినప్పుడు ఏంటంటే మనకు ఈ డెడ్ వాటర్ తాగినప్పుడు ఏంటంటే జస్ట్ మనకు టేస్ట్ అనేది, మనకు టేస్ట్ అనేది ఒకటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బట్ ఇలా ఈ వాటర్ తాగడం వల్ల మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఏమి ఉండవు. సో మేజర్ ఏంటంటే మనం తీసుకునే ఆహారం తిన్నప్పుడు ఏంటంటే కరెక్ట్ మన బాడీలోంచి మొత్తం వెళ్ళిపోవాలి. అసిడోసిస్ అంటాం. సో తిన్న తర్వాత కొంచెం పార్ట్ అనేది ఉంటుంది మన శరీరంలో. ఆ అసిడోసిస్ కావాలంటే కరెక్ట్ ఆక్సిజనేటెడ్ వాటర్ తాగాలి మనం. సో ఆక్సిజనేటెడ్ వాటర్ తాగినప్పుడు ఏంటంటే మన కడుపులో మిగిలిన మైనాలు మొత్తం తీసేస్తుంది అది. సో దీనివల్ల ఏంటంటే చాలా మందికి యాసిడ్ ప్రాబ్లం తగ్గుతుంది. ఈ వాటర్ తాగినప్పుడు జీర్ణాశయం జీర్ణ ప్రక్రియ మొత్తం కరెక్ట్ ఫంక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ బాటిల్ ఈ ప్యాడ్ పెట్టడం వల్ల మెల్లమెల్ల వాటర్ మాలిక్యూల్ సైజ్ అనేది తగ్గుతుంది. సో నీటి కణాలు అంటాం కదా, ఆ కణాల సైజ్ తగ్గినప్పుడు ఏంటంటే మొత్తం ఆ తగ్గిన ప్లేస్ లో మొత్తం ఆక్సిజన్ అనేది ఆక్యుపై అయిపోతుంది. సో నియోడైమ్ మ్యాగ్నెటిజం ఏం చేస్తుందంటే ఆక్సిజన్ అట్రాక్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఆ వాటర్ పెట్టామో సో ఆక్సిజన్ దానికి అట్రాక్ట్ అవుతుంటుంది. సో ఆ నీళ్ళలో మొత్తం ఆక్సిజన్ శాతం పెరుగుతుంటది. సో ఈ ఆక్సిజనేటెడ్ వాటర్ తాగడం వల్ల మనకు అసిడిటీ ప్రాబ్లం తగ్గుతుంది, మన జీర్ణాశయం కరెక్ట్ ఫామ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉంటాయి కదా, మలబద్ధకం కూడా మెల్లమెల్ల తగ్గుతుంటాయి. ఓవర్ నైట్ అయితే కాదు, మినిమం 3 to 7 days అయితే టైం పడుతుంది. దాంతోపాటు ఏంటంటే మన చర్మం కూడా పొడి కాకుండా చూస్తుంది. సో దీనికి ఏంటంటే కొన్ని కెమికల్స్ ఉంటాయి, కొలాజిన్ అండ్ ఎలాస్టిన్. ఈ కెమికల్స్ కూడా ఉత్పత్తి కరెక్ట్ అవుతుంది ఎప్పుడైతే మనం ఆక్సిజనేటెడ్ వాటర్ తాగినప్పుడు, ఆక్సిజన్ ప్లస్ వాటర్ తీసుకున్నప్పుడు. దాంతోపాటు ఏంటంటే మన బాడీలో స్టామినా అనేది పెరుగుతుంటది, ఎందుకంటే శక్తి అనేది పెరుగుతుంటది. సో చాలా మందికి ఏంటంటే మన బాడీలో శక్తి న్యాచురల్ లభిస్తుంది, బట్ మన అలవాట్ల వల్ల మెల్లమెల్ల అవి క్షీణిస్తుంటాయి. ఇంకొక సజెషన్ ఏంటంటే మీరు మాక్సిమం ఏంటంటే స్టీల్ బాటిల్కే ఇది పెట్టి వాడండి. సో స్టీల్ బాటిల్ యూజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి కార్సినోజెనిక్ కెమికల్స్ అనేది మనం శరీరం తీసుకోము. సో ప్లాస్టిక్ వాడకం వల్ల మనకి ఏంటంటే కార్సినోజెనిక్ కెమికల్స్ దాంట్లో ఉంటాయి. సో మెల్లమెల్ల ఆ ప్లాస్టిక్ వాటర్ మనం తాగడం వల్ల క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కార్సినోమా అంటాం మనం. సో ఇది వచ్చి వాటర్ ఎనర్జీ ప్యాడ్. అండ్ ఇంకా చాలా మందికి ఒక పిహెచ్ స్కేల్ కూడా ఇచ్చారు మనకు. సో ఈ వాటర్ నేచర్ మారుతుంది, సో ఆల్కలైన్ గా మారుతుంది అంటే, సో కొన్ని కొన్ని కేసెస్ లో మారుతుంది, కొన్ని కొన్ని కేసెస్ లో మారట్లేదు. మనం మాత్రం అవగాహనతో చెప్పాలి. అంటే నాట్ ష్యూర్, ఖచ్చితంగా ఆల్కలైన్ గా మారుతుందా మారదా అంటే నాట్ ష్యూర్, బట్ టైం టేకింగ్ ప్రాసెస్. మరి 12 నుంచి 24 గంటలు పెడితే మారే ఛాన్సెస్ ఉంటాయి, ఆల్కలైన్ నేచర్ గా మారే ఛాన్సెస్ ఉంటాయని మనం చెప్పాలి, బట్ డ్యామ్ ష్యూర్ అని చెప్పొద్దు. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వ్రిస్ట్ బెల్ట్. సో చాలా మందికి అసలు అవగాహన లేదు. రిస్ట్ బెల్ట్ పెడతాం, రిస్ట్ బెల్ట్ పెట్టడం వల్ల ఏంటంటే మనకు ఎనర్జీ లభిస్తుంది. సో ఎనర్జీ ఎందుకు లభిస్తుంది, అసలు రిస్ట్ బెల్ట్ ఏం చేస్తుంది? సో దీంట్లో ఏంటంటే మనం ఓన్లీ 2 పారామీటర్స్ పైన మనం వర్క్ చేస్తున్నాం. బయోమాగ్నెటిజం మ్యాట్రిసెస్ ప్యాడ్ ఏం చేస్తుందంటే జస్ట్ మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. సో దీంట్లో చాలా మంది కొందరు ఏం చేస్తారు, బ్లడ్ సర్క్యులేషన్ వేగవంతం చేస్తుంది అంటారు.
ఇం వేగవంతంకి అండ్ ఇంప్రూవ్‌మెంట్‌కి చాలా తేడా ఉంది. సో, వేగవంతం ఏందంటే సడెన్‌గా బీపీ పెరుగుతది. అది గాదు. ఏందంటే ఒక శరీరానికి ఎంత గావాలో ఆప్టిమమ్ సరిపడినంత బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ జేస్తది. బ్లడ్ సర్క్యులేషన్ మెయింటైన్ జేస్తది. ఏది మన నియోడైమ్ మాగ్నెటిక్ థెరపీ. అండ్ దాంతో పాటు మన బాడీలో ప్రాణవాయు ఆక్సిజన్ ఎంత ఎక్కువుంటే అంత మంచిది శరీరానికి. ఎక్కువైతే తప్పేం లేదు. సో, బయోమాగ్నెటిక్ మ్యాట్రెస్ ఈ రిస్ట్ బెల్ట్ వల్ల మనకెలాంటి ఉపయోగాలంటే, సో, చాలామంది వినుంటారు. సో, రక్తం చిక్కబడుతుంటది. అంటే రక్తం గడ్డ కట్టిందంటారు. బ్లడ్‌లో క్లాట్ అవ్వడానికి కారణం. సో, రక్తం కరెక్ట్ ఆడట్లేదు. సో, దానికేందంటే చాలామందికి ఇప్పుడు హార్ట్ అటాక్, పక్షవాతం పేషెంట్‌లకు ఆళ్ళు లైఫ్ లాంగ్ ఒక మెడిసిన్ ఇస్తారు. యాస్పిరిన్ ఇస్తారు. సో, యాస్పిరిన్ ఏందంటే బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్. దీంట్లో యాస్పిరిన్ ఉంటది, క్లోపిడోగ్రాన్ ఉంటది, టికాగ్రిల్ చాలా ఉన్నాయి టాబ్లెట్స్. సో, బ్లడ్ ఎప్పుడు సాంద్రత కరెక్ట్ మెయింటైన్ అవ్వాలి. సో, దీనికి కరెక్ట్ మెయింటైన్ అవ్వాలంటే మనం ఈ ప్రోడక్ట్ చాలా యూజ్‌ఫుల్ అవుతది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే రక్తం ఎందుకు చిక్కబడతదో తెలుసుకుందాం మనం. సో, చిక్కబడడానికి కారణం ఏందంటే, ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు, లేక ఎక్కువ సిగరెట్ స్మోకింగ్ చేసినప్పుడు, అండ్ ఇంకోటి ఎక్కువ సెల్ ఫోన్స్ రేడియేషన్‌కి ఎక్స్‌పోజ్ అయినప్పుడు కూడా మన రక్తం చిక్కబడుతుంటది. సో, చాలా మందికేందంటే ఇలాంటి అలవాటు లేకున్నా సరే రక్తం చిక్కబడి పక్షవాతం వచ్చే ఛాన్సెస్ కూడా చాలా విన్నారు. మనం డెమోస్‌కెళ్ళినప్పుడు చూసాం. సో, ఇవేవి లేకపోయినా చాలా డేంజరస్ ఒకటుంటది. అదేందంటే ఆలోచన. స్ట్రెస్. ఎక్కువ ఒత్తిడికి గురవ్వడం. ఫికర్ పెట్టుకుని అంటారు గదా! ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు ఏందంటే రక్తం చిక్కబడుతుంటది. సో, ఈ చిక్కబడిన రక్తం సో, మన శరీరం మొత్తం ఎప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ సరఫరా అవ్వాలి. బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ అవ్వాలంటాం. సో, రక్తం ఎక్కువ చిక్కబడినప్పుడు ఏందంటే, ఎస్పెషల్లీ మన మెదడులో మన వెంట్రుకల మందం రక్తనాళాలుంటాయి. సో, బ్లడ్ వెసెల్స్, బ్లడ్ క్యాపిలరీస్ అంటాం. సో, దీనిలో కూడా రక్తం కరెక్ట్ వారాలి. సో, ఎందుకంటే కరెక్ట్ వాడితేనే ఆక్సిజన్ ఎక్స్‌చేంజ్ అవుతుంటది. గుడ్ ఆక్సిజన్‌ని బ్యాడ్ ఆక్సిజన్‌గా మారుతున్నాం. అంటే ఆక్సిజన్ ఇచ్చేసి మళ్ళా కార్బన్ డయాక్సైడ్ తీసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్‌కి, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్‌కి. సో, అప్పుడేందంటే మెదడులో కరెక్ట్ ఆక్సిజన్ అందదు. సో, అందాకేందంటే ఆ చిక్కబడిన రక్తం అక్కడెళ్ళి అక్కడే అటకాంచిపోతది. సో, హెమరేజ్ అవ్వమంటారు. బ్లడ్ క్లాట్ ఆర్ బ్లడ్ హెమరేజ్ అంటాం మనం బ్రెయిన్‌లో. అలాంటి కేసెస్‌లో మనకు పక్షవాతం వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. సో, రక్తం ఎప్పుడు రక్తం పల్చగా ఉండాలి. పల్చగా అంటే మరీ పల్చగా ఉండదు. కరెక్ట్ సాంద్రత మెయింటైన్ చేసుకోవాలి. సో, మన బాడీలో ఏందంటే సమతుల్యత ఏదన్నా ఎక్కువున్న ప్రాబ్లమే, తక్కువున్న ప్రాబ్లమే. సమతుల్యత మెయింటైన్ జేయాలి. సో, ఈ నియోడైమ్ రిస్ట్ బెల్ట్ ఏం చేస్తదంటే వాసో డైలేషన్ చేస్తది. సో, వాసో డైలేషన్ ఏంటంటే మన రక్తనాళాల్ని కరెక్ట్ మెయింటైన్ చేసి రక్త సాంద్రతను కూడా కరెక్ట్ మెయింటైన్ చేస్తది. సో, ఈ రక్త సాంద్రత కరెక్ట్ మెయింటైన్ చేయడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే జాయింట్ పెయిన్స్ అండ్ మజిల్ పెయిన్స్‌ని నుంచి మనం ఉపశమనం పొందుతున్నాం. దాంతో పాటు మొబైల్ రేడియేషన్ నుంచి కూడా కాపాడుతుంది. సో, చాలామంది ఒక డౌట్ అడగొచ్చు. ఈ రిస్ట్ బెల్ట్‌కి రేడియేషన్‌కి ఏం సంబంధము? సో, మీరు నేను చెప్పొచ్చేదంటే రిస్ట్ బెల్ట్‌కి, మొబైల్ రేడియేషన్‌కి ఏం సంబంధం అస్సలు లేదు. సో, మొబైల్ రేడియేషన్ ఏం చేస్తదంటే మన బాడీలో సాంద్రతను పెంచుతది. అదేంటంటే బ్లడ్ విస్కోసిటీని తగ్గిస్తది. ప్లస్ ఇంకేంటంటే ఆ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. రక్తం చిక్కబడే ఛాన్సెస్ ఉంటది. ఎప్పుడు మనం రేడియేషన్ ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల. సో, ఇది పెట్టుకోవడం వల్ల ఏందంటే రక్తం చిక్కబడకుండా చూస్తది. అదంతే. సో, దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. రేడియేషన్‌కి ఇది కరెక్ట్ ప్రొటెక్షన్ ఏం కాదు. సెల్ ఫోన్ రేడియేషన్ జరిగే సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల జరిగే నష్టాన్ని ఇది ఏమంటారు భర్తీ చేస్తది. కాపాడుతుంటది. అదొకటి దీనివల్ల బెనిఫిట్. ఇంకోటేంటంటే ఏదంటే ఎలాంటి బ్యాక్ పెయిన్ ఆర్ ఎలాంటి పీరియడ్స్ పెయిన్స్ ఉన్నా సరే మెల్లమెల్లగా ఇది తగ్గిస్తుంటది. అండ్ ఏందంటే మన బాడీలో ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతది. సో, ఒక్కసారి ఏందంటే రక్తం చిక్కబడుతుంది. సో, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్‌కి చిన్న చిన్న కణాలకు కూడా ఖచ్చితంగా రక్త సరఫరా కరెక్ట్ ఉంటుంది. సో, రక్త సరఫరా ఎందుకు కరెక్ట్ అవ్వాలి? ఎందుకంటే మనం తీసుకునే ప్రతి ఒక్క పోషక విలువలు ఉంటాయి కదా! ప్రోటీన్, కాల్షియం, లవణాల శాతం, ఖనిజాల శాతం, ఐరన్ ఇవన్నీ ప్రతి ఒక్క సెల్‌కి అందాలంటే త్రూ రక్తం ద్వారానే. మీడియం వచ్చేసి రక్తం ద్వారానే ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ పార్ట్స్‌కి అండ్ టిష్యూస్‌కి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్‌కి అందిస్తది. ఏందంటే బ్లడ్ అందిస్తది కాబట్టి సో, రక్త సరఫరా అందుకనే కరెక్ట్ ఉండాలంటాం. సో, రక్త సరఫరా కరెక్ట్ అందిందనుకోండి సో, మన బాడీలో ఎనర్జీ లెవెల్ ఆటోమేటిక్ పెరుగుతుంటది. ఇంకోటేంటంటే ఆర్థరైటిస్ పెయిన్, కీళ్ళ నొప్పులు కావచ్చు, ఈవెన్ వెన్ను నొప్పులు మెల్లమెల్ల ఇవన్నీ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటది. దీంతో పాటు ఏందంటే కొలెస్ట్రాల్ శాతం తగ్గుతది. సో, కొలెస్ట్రాల్ శాతం పెరగడానికి కారణాలేంటంటే రక్తం చిక్కబడడం. సో, చిక్కబడిన రక్తం మెల్లగా ఇట్లా దొబ్బుతుందనుకోండి. సో, మెల్లగా జామ్ అయితుంటది. ఆ జామ్ అవ్వడం వల్ల మెల్లమెల్ల కొవ్వు పార్టికల్స్ అనేది అటాచ్ అయితుంటాయి. రక్తం చిక్కబడినప్పుడు. మన శరీరంలో కరెక్ట్ సర్క్యులేషన్ అవ్వాలి. ఆ కొవ్వు శాతం మెల్లమెల్ల ఒకదానికొకటి అటాచ్ అయితుంటది. అరే! ఇప్పుడు రక్త సరఫరా కరెక్ట్ ఉందనుకోండి. మన శరీరంలో ఖచ్చితంగా కొవ్వు ఉంటది. కొవ్వు లేని శరీరం, కొవ్వు లేని రక్తనాళాలు ఉండవు.
ఖచ్చితంగా ఉంటది. కొవ్వు చాలా ఇంపార్టెంట్. మనం ఎనర్జీ రావాలన్నా, మనం గట్టిగా మాట్లాడాలన్నా కొవ్వు కావాలి. ఇంకోటేందంటే, మన బ్రెయిన్ ఉంటది గదా! 65% కొవ్వుతోనే నిర్మించబడింది. మన బ్రెయిన్ తయారం కానీ 60% మొత్తం కొవ్వే ఉంటది బ్రెయిన్‌ల. సో, కొవ్వు గూడా చాలా ఇంపార్టెంట్. బట్ కరెక్ట్ సమతుల్యత మెయింటైన్ జేయాలి. సో, రక్తనాళాల్లో కొవ్వు శాతం ఎప్పుడుంటది? రక్త సరఫరా కరెక్ట్ ఉందనుకోండి, బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉందనుకో, ఆ కొవ్వు గూడా దాంట్లో తిరుగుతుంటది. ఎక్కడ అటకంచదు. సో, దానివల్ల ఏందంటే, మెల్లమెల్లగా కొవ్వు శాతం గూడా తగ్గుతుంటది. తగ్గడానికి కారణం ఏంటంటే, ఆ కొవ్వు మళ్ళొచ్చి లివర్ దగ్గర రావాలి. సో, లివరే మళ్ళా మెటబాలైజ్ చేస్తుంటది. ఆ కొవ్వు శాతం గూడా తగ్గిస్తది. సో, ఇంక్రీజ్ బాడీ మెటబాలిజం అండ్ బ్లడ్ సర్క్యులేషన్. సో, ఒక్కసారి బ్లడ్ సర్క్యులేషన్ ఉందనుకోండి, సో, మన రక్తంలో ఎలాంటి మైలాలున్నా, ఎలాంటి మలినాలు అవన్నీ కరెక్ట్ మళ్ళా లివర్ దగ్గరకొచ్చేసి మెటబాలిజం అయ్యి కొన్ని కిడ్నీస్ నుంచి బయటికెళ్ళిపోతాయి. కొన్ని లివర్ నుంచి బయటికెళ్ళిపోతుంటది. సో, ఇది మనకు బెనిఫిట్ ఏందంటే రిస్ట్ బెల్ట్ వల్ల ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. సో, చాలామంది ఏందంటే రిస్ట్ బెల్ట్ వాడకపోవడం వల్ల ఎలాంటి రిప్రొడక్ట్ సిస్టమ్ అంటే సంతానలేమి సమస్యలవుతాయి. ఎందుకంటే ఎక్కువ రేడియేషన్‌కి ఎక్స్‌పోజ్ అవుతుంటాం. సో, ఎక్కువ రేడియేషన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల ఏందంటే మగవాళ్ళలో వీర్య కణాల కౌంట్ తగ్గుతది. ప్లస్ ఆడవాళ్ళలో ఎగ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా తగ్గుతది. సో, దీనివల్ల పీసీఓడీ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. ఇంకోటేంటంటే బాడీ ఎఫెక్ట్స్ అంటే లైక్ పెయిన్స్ అలాంటివి కూడా మనకు రిలీఫ్ వస్తది. ప్లస్ గుండె పైన కూడా ఏందంటే రక్తం చిక్కబడిందనుకోండి, చిక్కబడడం లేదంటే కరెక్ట్ రాదు గుండె. గుండె కరెక్ట్ కొట్టుకుంటది కదా! రక్తం బయటికి పంపిస్తుంటది. పంపించే రక్తం వస్తుంటది. మళ్ళా గుండెకి రావాలి రక్తం. అదేంటంటే చిక్కగుంది కాబట్టి స్లో అవుతుంటది. సో, గుండె పైన కూడా వెయిట్ పడుతుంటది. జస్ట్ మోటర్ ఉంది. మోటర్ నుంచి నీళ్ళు బయటకొస్తున్నాయి. మళ్ళా మోటార్‌కి నీళ్ళు అందాలి కదా! అందుతోనే మళ్ళా అది బయటకి కరెక్ట్ జిత్తుతది. సో, ఇటు ఆ మోటార్ పైన వెయిట్ పడతది. సో, లాస్ట్‌కి ఏందంటే మోటార్ బ్లాస్ట్ అవ్వడం, లేదంటే మోటార్ పని చేయకపోవడం స్టార్ట్ అవుతుంటది. సో, హార్ట్ పైన కూడా ఎఫెక్ట్ పడతది రక్తం చిక్కగా ఉండడం వల్ల. ఇంకోటి చిల్డ్రన్స్ కూడా ఏందంటే, వాళ్ళు ఎక్కువ సెల్ ఫోన్స్ మాట్లాడినప్పుడు ఏందంటే, వాళ్ళకి ఐసైట్ పెరిగే ఛాన్స్ ఉంటది. సో, ఐసైట్ పెరిగే క్రమంలో ఏందంటే మెల్లమెల్ల వారి బ్రెయిన్ కూడా మొత్తం డ్యామేజ్ అవుతుంటది. సో, ఎందుకంటే దానికి అడిక్ట్ అయిపోతారు. ఆ వెలుతురుకి, దానివల్ల వచ్చే వెలుతురుకి, ఆ రేడియేషన్ కూడా ఆ బ్రెయిన్ కూడా కరెక్ట్ పనిచేయదు. సో, బ్రెయిన్ కరెక్ట్ పనిచేయడం వల్ల ఏందంటే మతిమరుపు స్టార్ట్ అవుతది. ఫస్ట్ సిమ్ప్టమ్ వచ్చేసి మతిమరుపు. మతిమరుపు స్టార్ట్ అవుతుంది. సో, మతిమరుపు స్టార్ట్ అవ్వడం వల్ల మెల్లమెల్ల వాళ్ళ బాడీ ఫంక్షన్స్ కూడా కరెక్ట్ పనిచేయదు. సో, ఏందంటే దాన్ని ఆటిజం అంటాం. కాగ్నిటివ్ ఫంక్షన్స్ తగ్గుతుంటాయి. కరెక్ట్ రెస్పాండ్ అవ్వరు. ఏదైనా చెప్పినా కరెక్ట్ రియాక్ట్ అవ్వరు. సో, వాళ్ళేందంటే మొత్తం కొంచెం సైకిక్‌గా తయారైపోతుంటారు. ఎక్కువ సెల్ ఫోన్ వాడడం వల్ల. సో, సెల్ ఫోన్ వాడడం ఈస్ నథింగ్ ఎల్స్ రక్తం చిక్కబడడం వల్ల. సో, ఈ అన్ని ఉత్పత్తులు యూజ్ చేయడం వల్ల రక్తం సర్క్యులేషన్ కరెక్ట్ ఉంటది. బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉంటది. ప్లస్ మన బాడీలో ఆక్సిజన్ లెవెల్ కరెక్ట్ ఉంటది. అండ్ ఆల్సో బ్లడ్ విస్కాసిటీ కూడా కరెక్ట్ మెయింటైన్ అవుతది. రక్త సాంద్రత కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చే లీడర్స్. సో, రక్తం మనం నార్మల్‌గా వితౌట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్పుడు ఇలా ఉంటుంది మన బ్లడ్. అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అటాచ్ అవ్వడం వల్ల రక్త సరఫరా కరెక్ట్ ఉంటది. సో, ఇట్లా ఉండడం వల్ల ఏందంటే మెల్లమెల్లగా ఎక్కడి దగ్గర అటాచ్ అయితుంటది. సో, దీంట్లో ఏందంటే ప్లేట్లెట్స్ కూడా చాలా మేజర్ ఇంపార్టెంట్ రోల్ ఉంటది. రక్తం గడ్డ కట్టడానికి ప్లేట్లెట్స్ కూడా ఇంపార్టెంట్ ఉంటాయి. మీరొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనకు బయట ఏదైనా జస్ట్ ఇట్లా గుండు పెంతోని గుచ్చుకోండి మీ చెయ్యి పైన. గుచ్చుకుంటే జస్ట్ దానికి ఆక్సిజన్ తగిలిందనుకోండి, ఆక్సిజన్ తగలగానే కరెక్ట్ ఆ ప్లేట్లెట్స్ వచ్చేసి ఆ రక్తం ఆపేసేస్తది. రక్తం ఫ్లో కాకుండా ఆపేసేస్తది. ప్లేట్లెట్స్ మెయిన్ మనకు రక్తం ఏమంటారు ఇట్లా ఆపేస్తది. రక్తం బయటికి రాకుండా. సో, లోపల గూడా ఎలాంటి డ్యామేజ్ అయిందనుకో వెంటనే ప్లేట్లెట్స్ వచ్చేసి రక్తం చిక్కబడుతూనే ఉంటది. గడ్డ కట్టేస్తూనే ఉంటది. సో, అందుకనే ఇలాంటి డ్యామేజ్ గాకుండా రక్త సరఫరా కరెక్ట్ మెయింటైన్ అవ్వాలంటే మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ బయోటర్మ్ బయోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉత్పత్తులు వాడాలి మనం. సో, నేచురల్ విత్ వరల్డ్ బెస్ట్ బయోమాగ్నెటిక్ మ్యాట్రిసెస్ స్పాడ్ అఫోర్డబుల్ ప్రైస్. సో, ప్రైస్ అయితే అందరికి తెలుసు. రోజుకి రూపాయి 16 పైసలే. అండ్ మనం చెప్తున్నాం 25 ఇయర్స్ లైఫ్, 100% రిజల్ట్స్, 100% నేచురల్. సో, ఏదంటే మనం ఏది బయట నుంచి తీసుకోవట్లేదు. మందు అలాంటివి ఏమి తీసుకోవట్లేదు. మనం రెగ్యులర్ పడుకుంటున్నాం, దీనిపైన పడుకోవాలి. రెగ్యులర్ వాటర్ తాగుతున్నాం, ఈ ప్యాడ్ పెట్టి వాటర్ తాగాలి. సో, జస్ట్ ఇది పెట్టుకొని దీన్ని మర్చిపోవాలి. ఇంకా మనం శరీరం పైన ఒకటి వస్తువు ఉందని జస్ట్ అంటే మరి దీనివల్ల మనకు అయ్యే డ్యామేజ్ ఏం లేదు. ఎవరైనా చూస్తే ఏమని అనుకోని జస్ట్ మన శరీరం పైన పెట్టేసుకొని జస్ట్ మన పని మనం వర్క్ చేసుకుంటే చాలు. మన బాడీ బీపీ ఫ్లక్చుయేషన్స్ కావు. అండ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉంటుంది. ఎప్పుడూ హెల్తీగా అండ్ హ్యాపీగా ఉంటాం. సో, ఒక్కసారి మనం హెల్తీగా హ్యాపీగా ఉన్నాం అనుకోండి, సో, మన థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతాం. మన మైండ్ యాక్టివ్గా పనిచేస్తుంటుంది. సో, అన్నిటికీ మనం కరెక్ట్ రెస్పాండ్ అవుతాం. అండ్ ఏంటంటే కరెక్ట్ ఎలాంటి తప్పులు అవ్వకుండా కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకి.
సో అవార్డెడ్ అండ్ రికగ్నైజ్డ్ బై మినిస్టర్ ఆఫ్ ఆయుష్ అండ్ ఎంఎస్ఎంఈ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అన్బిలీవబుల్ రిజల్ట్స్. సో ఇవైతే మీకు అందరూ తెలుసు. ప్రోడక్ట్ నెవర్ సీన్ బిఫోర్ అండ్ నెవర్ అగైన్. సో డోంట్ మిస్ ఇస్ ట్రైడ్, ఇట్స్ వర్కింగ్. లాక్స్ ఆఫ్ సర్టిఫైడ్ కస్టమర్స్ అక్రాస్ ఇండియా. సో చాలా మంది, లక్షల మంది సర్టిఫైడ్ కస్టమర్స్ ఉన్నారు మనకి. సో ఇంతకుముందు ఇంతంతా చెప్పినా కదా. సో ఇది కొత్త కాన్సెప్టా మనం తీసుకొచ్చింది? ఫస్ట్ టైం ఇట్లా ఏమంటారు అయస్కాంతం థెరపీతో నుంచి ఇన్ని రోగాలు తగ్గించుకోవచ్చా అంటే, కాన్సెప్ట్ చాలా పాతది లీడర్స్, మన కొత్తదేం కాదు. సో బయో న్యాచురల్ మ్యాగ్నెటిక్ నియోడైమిక్ మ్యాగ్నెట్స్ సూట్స్ ఉంటుండే. అవి ఎవరు వాడేవారంటే ఆస్ట్రోనట్స్, వ్యోమగాములు. వాళ్ళు ఎప్పుడైతే భూమి నుంచి చంద్రునికి వెళ్తారో ఆ కక్షలు ఉంటారు కదా. సో మీరు చూసుకున్నట్టయితే భూమి నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ మనం దూరం వెళ్తే చాలు మనకు ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. సో మన బాడీలో ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ మెల్లమెల్ల పడిపోతుంటాయి. సో ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్ పడిపోయిన జస్ట్ ఒక 5 మినిట్స్ లో మనం చనిపోతాం. సో మన ఆక్సిజన్ సాచురేషన్ కరెక్ట్ ఉండాలంటే, సో వ్యోమగాములు ఏం చేస్తారంటే ఆక్సిజన్ సిలిండర్ క్యారీ చేస్తారు. సో ఆక్సిజన్ శాతం పడిపోకుండా ఆక్సిజన్ సిలిండర్ క్యారీ చేస్తారు. సో ఒకసారి ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకున్న పైకి వెళ్ళనుకో, ఆక్సిజన్ ఏంటంటే మళ్ళీ బ్లడ్ తోనే కలిసి బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ మెయింటైన్ అవ్వాలి కదా. సో బ్లడ్ సర్క్యులేషన్ మెయింటైన్ అవ్వడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నియోడైమ్ మ్యాగ్నెట్ సూట్స్ వేసుకుంటారు. సో ఇది మాత్రం క్లియర్ చెప్పాలి మనం. నియోడైమ్ మ్యాగ్నెట్ సూట్స్ వేసుకోవడం వల్ల రక్త ప్రసరణ కరెక్ట్ ఉంటుంది వాళ్ళ శరీరంలో. రక్త ప్రసరణ కరెక్ట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఆక్సిజన్ ఉంటుంది కదా. ఆక్సిజన్ కూడా మొత్తం రక్తంలో కలిసి ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కి అందిస్తుంది. సో ఆక్సిజన్ వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి సరిపడినంత క్యారీ చేస్తారు. ప్లస్ ఆ కక్షలో క్యాప్సిల్ అనేది ఉంటుంది. ఆ క్యాప్సిల్ కూడా మొత్తం ఆక్సిజన్ రిచ్ ఆక్సిజన్ ఉంటుంది. బట్ ఆక్సిజన్ కరెక్ట్ వాళ్ళు యూజ్ చేసుకోవాలంటే బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉండాలి. సో బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉండాలంటే వాళ్ళు నియోడైమ్ మ్యాగ్నెటిక్ సూట్స్ వేసుకుంటారు. ఈ సూట్స్ వేసుకోవడం వల్ల ఆ సర్క్యులేషన్ అనేది కరెక్ట్ ఉంటుంది. సో వారు ఎప్పుడు హెల్తీగా అండ్ హ్యాపీగా ఉంటారు. సో సో మీకు కావాల్సిన చాలా బుక్స్ ఉన్నాయి. ఆన్లైన్లో కూడా చాలా మ్యాగ్నెటిక్ థెరపీ బుక్స్ ఉన్నాయి, మనం చదువుకోవచ్చు. ఎలా మనకు ప్రభావం చూపిస్తుంది, సో ఎన్ని టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి, సో మన ఈ మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల మనకి ఎలాంటి యూజెస్ ఉంటాయి, సో ఒక శరీరానికి ఎంత గాజ్ పవర్ కావాలి, సో ఇవన్నీ కావాలంటే మొత్తం మనకు కరెక్ట్ బుక్స్ చాలా ఉన్నాయి. సో నియోడైమ్ మ్యాగ్నెటిక్ థెరపీ హెల్ప్స్ ఇన్ మోర్ దెన్ 200+ డిసీజెస్. సో ఇలా చాలా డిసీజ్ కి మనం హెల్ప్ చేస్తుంది. టెస్ట్ మెడిసిన్స్ చాలా ఉన్నాయి మనకి యూట్యూబ్ లో. బట్ ఇది ఎలాంటి డిసీజ్ కి మందు కాదు, మెడిసిన్ కాదు. మనం వాడే మెడిసిన్ వాడుకుంటూ ఇది వాడడం వల్ల, సపోర్టింగ్ థెరపీగా వాడడం వల్ల మెల్లమెల్ల బాడీ రికవర్ అవుతుంది. ఇది మాత్రం మనం పక్కా చెప్పాలి లీడర్స్. సో ఇంత చెప్పినాం. సో ఎవరు వాడకూడదు, సో ఇది చాలా కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎవరు వాడకూడదు అంటే ప్రెగ్నెంట్, మన గర్భవతి స్త్రీలు ఇది వాడకూడదు. సో ఎందుకు వాడకూడదు అంటే అది ఎవరికి తెలియదు. సో యాజ్ పర్ హ్యూమానిటీ గ్రౌండ్స్ లో డబ్ల్యూహెచ్ఓ ఎలాంటి అప్రూవల్స్ ఇవ్వలేదు ప్రెగ్నెంట్ ఉమెన్ పైన ఎక్స్పెరిమెంట్ చేయడానికి మ్యాగ్నెటిక్ థెరపీ యూజ్ చేయడం వల్ల బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో హ్యూమానిటీ గ్రౌండ్స్ పైన ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేయలేదు. సో అందుకని ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వద్దు ఎవరు తెలియదు. ఇంకోటి ఏంటంటే పేస్ మేకర్. సో పేస్ మేకర్ ఎవరు వాడుతుంటారంటే వాళ్ళ గుండె కరెక్ట్ కొట్టుకోదు. సో మన బాడీలో ఎలక్ట్రానిక్ ఇంపల్సెస్ అని ఉంటుంది. ఆ ఎలక్ట్రానిక్ ఇంపల్సెస్ మన హార్ట్ జనరేట్ అవ్వాలి. సో ఎలక్ట్రానిక్ షాక్ లాంటిది ఇస్తుంది, ఏది పేస్ మేకర్ ఇస్తుంది. దానికి షాక్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇట్లా కరెక్ట్ లబ్ డబ్ కొంచెం వేగవంతం అవుతుంది. సో అలాంటి వాళ్ళకు పేస్ మేకర్ ఇస్తారు కరెక్ట్ హార్ట్ కొట్టుకోవడానికి. సో పేస్ మేకర్ ఉన్న వాళ్ళు ఇది వాడొద్దు. అండ్ దాంతోపాటు ఇన్సులిన్ పంప్ అంటాం మనం. ఎలక్ట్రాన్ ఇన్సులిన్ పంప్. జనరల్గా ఇన్సులిన్ అంటే ఏంటి, షుగర్ లెవెల్ పెరిగినప్పుడు మనం ఇక్కడ థాయ్ పార్ట్లో, ఇక్కడ హిప్ పార్ట్లో ఇన్సులిన్ తీసుకుంటాం ఫిజికల్ గా. సో చాలా మందికి టైం ఉండదు. సో టైం ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు ఇలా ఇన్సులిన్ పంప్ అనేది వాడుతుంటారు. సో శరీరంలో షుగర్ లెవెల్ పెరగగానే వెంటనే ఆటోమేటిక్ అదే ఇంజెక్ట్ చేసేస్తుంది ఇన్సులిన్. ఇది ఆటోమేటిక్ గా పనిచేస్తుంది. సో మన శరీరం పైన ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరం ఉత్పత్తులు ఫిట్ చేసి ఉంటాయో వాళ్ళు మ్యాగ్నెటిక్ థెరపీ వాడద్దు. దాంతోపాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ దీనిపైన పెట్టొద్దు. దీనిపైన పెట్టడం వల్ల ఒక 6 నుంచి 12 గంటల్లో పెట్టడం వల్ల మెల్లమెల్ల ఆ మన ఫోన్ బ్యాటరీ ఆర్ బ్యాటరీస్ డ్రైన్ అవుతాయి. అండ్ ఎలాంటి వాషింగ్ చేయొద్దు, ఓవర్ హీట్ ఎక్స్పోజ్ చేయొద్దు. ఎందుకంటే నియోడైమ్ మ్యాగ్నెట్స్ మన మ్యాట్రిసెస్ లో నార్త్ పోల్ సౌత్ పోల్, నార్త్ పోల్ సౌత్ ఏ ఉత్పత్తి అయినా తీసుకోండి మీరు, నార్త్ పోల్ సౌత్ పోల్ ఇట్లా అమర్చి ఉంటాయి, అది గ్లూ పెట్టి అతికించి ఉంటాయి. సో ఎవరైతే ముంబై వస్తారో మనం లైవ్ లో చూడవచ్చు ఎలా అతికిస్తారు, ఇట్లా గ్లూ పెట్టి పేస్ట్ చేస్తారు. సో ఓవర్ హీట్ చేయడం వల్ల గ్లూ ఒక్కసారి ఒక మ్యాగ్నెట్ డిస్టర్బ్ అయింది అనుకోండి, ఆ సర్క్యులేషన్ సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. నార్త్ పోల్ సౌత్ పోల్ మొత్తం అంతా అంతా డిస్టర్బ్ అయిపోయింది అనుకో, సో మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉండవు దీనివల్ల. అండ్ హౌ టు యూజ్, ఎలా వాడాలి. సో చాలా మందికి
100%లో 5% 5% వాళ్ళకి ఏంటంటే కొంచెం బాడీ పెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ప్లస్ ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు మాత్రమే ఫస్ట్ 1 వీక్ రోజు 2 గంటలు వాడాలి. నార్మల్ వాళ్ళైతే డైలీ 24/7 వాడచ్చు. సో అలాంటి 5% వాళ్ళే డైలీ 2 hours వాడితే చాలు. అండ్ మనకు అవార్డ్స్ రివార్డ్స్ చాలా ఉన్నాయి. సో మనకు ఒక పీడిఎఫ్ ఉంది దీనిపైన, లీగల్ సర్టిఫికెట్స్ అండ్ లీగల్ డాక్యుమెంట్స్ పైన. సో మన ఇంట్లో హై వాల్యూ గ్యాజెట్స్ చాలా ఉంటాయి, మోర్ దెన్ 10 lakhs వర్త్ ఎక్కువ ఉంటాయి. సో మనం దీంట్లో ఏంటంటే ఫ్రిడ్జ్, టమాటాలు, సో అంటే సారీ ఫ్రిడ్జ్ లో మనం అండ్ కార్ ఇవన్నీ చాలా ఉంటాయి. సో ఏవి మనకు యూజ్ అవ్వవు. ఒక రీసెంట్ గా జైపాల్ సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. సో మనకి ఏంటంటే కేజీ టమాటా అప్రాక్సిమేట్ లో 50 రూపాయలు పడింది అనుకోండి. సో అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి మనం ఏంటంటే ఫ్రిడ్జ్ వాడుతుంటాం. సో ఫ్రిడ్జ్ లో వాడడం వల్ల ఏంటంటే ఆ టమాటాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. సో ఆ 50 రూపాయల కోసమే మనం ఇంత ఆలోచిస్తున్నాం కదా. మన శరీరం ఏంటంటే అప్రాక్సిమేట్లీ 30 crores, 300 crores అనుకుంటా. ఆ 300 crores వర్త్ శరీరానికి అవయవాలకి మనం ఎంత ప్రిజర్వేటివ్ చేసుకోవాలి, ఎంత జాగ్రత్తగా వాడుకోవాలని ఇది జైపాల్ సార్ చెప్పిండు. గ్రేట్ సార్, థ్యాంక్ యూ జైపాల్ సార్. సో ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ కోట్ చేస్తున్నాను నేను. సో మన అవయవాలు 300 కోట్లు అవయవాలు మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో అందుకనే ప్రతి ఒక్కరు ఈ నియోడైమిక్ మ్యాగ్నెటిక్ థెరపీ వాడాలి. మన బాడీని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో బయట ఎలాంటి వేరే బైక్ అయినా కార్ అయినా సరే ప్రతి ఒక్కది ఏ పార్ట్ అయినా పోతే ప్రతి ఒక్క దానికి ఆల్టర్నేటివ్ ఉంది. మన శరీరానికి ఎలాంటి ఆల్టర్నేటివ్ లేదు. ఒకవేళ దొరికినా అని మన శరీరానికి ఆ బ్లడ్ కి కంపాటబుల్ కావాలి. మన శరీరంలో కిడ్నీ కావచ్చు, లివర్ కూడా ట్రాన్స్ప్లాంటేషన్ అవుతాయి. బట్ కరెక్ట్ కావాలి, దానికోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టుకోవాలి. సో దానివల్ల మనం ఈ ఉత్పత్తులు యూజ్ చేయడం వల్ల మెల్లమెల్ల మనకు ఇలాంటివన్నీ మనం తగ్గించుకోవచ్చు లీడర్స్. అండ్ వన్ టైం పర్చేస్. సో మనం ఏంటంటే 25 years ఇది వర్క్ చేస్తుందని చెప్తున్నాము. సో దీని కాస్ట్, సింగిల్ మ్యాట్రసెస్ కాస్ట్ వచ్చేసి 10,700. 25 years లైఫ్ అంటున్నాం దీనికి. 25 years మనం వాడుకోవచ్చు. సో పర్ ఇయర్ ఏంటంటే 428 రూపాయలు అవుతుంది. ఒక నెలకి 35 రూపాయలు. ఒక రోజుకి రూపాయి 16 పైసలు అవుతుంది. అప్రాక్సిమేట్గా ఏంటంటే ఒక ₹1 చాక్లెట్ డైలీ మనం తింటున్నట్టు లెక్క పెట్టుకోవచ్చు. ₹1 నథింగ్. మన శరీరానికి విలువైనది ఏది కాదు. సో ఎవరు వాడాలి ఈ ఉత్పత్తులు? సో చాలా జబ్బున్న వాళ్ళు 100% వాడాలి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, బీపీ, షుగర్, థైరాయిడ్ సమస్య నాకుంది. సో ఖచ్చితంగా నేను ప్రొటెక్షన్ తీసుకోవాలి. సో 100% వాడాలి వాళ్ళు. సో ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు 200% వాడాలి. ఎందుకంటే ఏది చెప్పిరాదు మనకి. ఇప్పటిలో ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు, మంచిగా ఉన్న వాళ్ళు, సో ఎప్పుడు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. సో దానికోసం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. సో రోగం వచ్చిన తర్వాత మనం మన శరీరానికి ఖర్చు పెట్టే బదులు ముందే జస్ట్ 10,700 పెట్టి తీసుకోవడం వల్ల మనం ఎలాంటి రోగాలు బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. వాళ్ళు ఖచ్చితంగా 200% వాడాలి. సో రీసెంట్ గా చాలా న్యూస్ పేపర్లు వస్తున్నాయి. సో అన్డయాగ్నోస్డ్ పేషెంట్స్ చాలా మంది ఉన్నారు. బీపీ, షుగర్, థైరాయిడ్ సమస్యలు చాలా మందికి ఉన్నాయి. బట్ ఏంటంటే వాళ్ళు టెస్ట్ చేయించుకోవట్లేరు. టెస్ట్ చేపిస్తే మాత్రం అన్ని బయటపడతాయి. సో గుట్టుగా వ్యాధులు. సో ఒకసారి సడన్ గా టెస్ట్ చేయించుకొని అరే సరే నాకు ఇది ఉందా అది ఉందా అని మెల్లమెల్ల అన్ని బయటపడుతుంటాయి. సో కొంచెం హెల్త్ అవేర్నెస్ పెంచుకోవాలి. సో అందరు టెస్టులు చేయించుకోవాలి. సో ఎలాంటి టెస్ట్ చేయించుకున్నా ఏం చేయించుకున్నా మా నియోడైమ్ ప్రోడక్ట్స్, నియోడైమ్ బయోమాగ్నెటిక్ ఉత్పత్తులు వాడండి. సో మెల్లమెల్ల అవన్నీ నుంచి మనం దూరం అవుతాం. సో దీనికి కాస్ట్ వచ్చేసి సింగిల్ కిట్ కాస్ట్ వచ్చేసి 10,700. ఇది వచ్చేసి దీంట్లో ఒక 3/6 మ్యాట్రసెస్ ఉంటుంది, ఒక డ్రెస్ లెదర్ బెల్ట్, ఒకటి సిలికాన్ బెల్ట్ అండ్ వాటర్ ప్యాడ్ వస్తుంది. అండ్ ఇంకోటి బ్రేస్లెట్. సో రీసెంట్ గా మళ్ళీ బ్రేస్లెట్ కూడా యాడ్ అయింది. అండ్ డబుల్ కిట్. ఫ్యామిలీ పెద్ద ఉంది అనుకోండి, ఒక్కరికి ఇది పనిచేస్తుంది, ఇద్దరికి కూడా వాడుకోవచ్చు ఇది. సో ముగ్గురు లేదా నలుగురు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఏంటంటే 19,300. సో దీంట్లో ఏంటంటే మ్యాట్రసెస్ రెండు వస్తాయి, రిస్ట్ బెల్ట్ రెండు వస్తున్నాయి, లెదర్ బెల్ట్ రెండు వస్తాయి, వాటర్ బెల్ట్ రెండు అండ్ బ్రేస్లెట్స్ రెండు, ఇవన్నీ రెండు రెండు వస్తుంటాయి. సో దీంతో పాటు ఇంకోటి మోర్ పవర్ అని ఉంది మన బాస్కెట్ లో. సో మోర్ పవర్ ఇన్ నథింగ్ బట్ మనం తీసుకునే ఆహారం కరెక్ట్ ఉందా, కరెక్ట్ పోషక విలువలు ఉన్న ఆహారం మనం తీసుకుంటున్నామా లేదా. సో పోషకులు ఉన్న ఆహారం చాలా ఇంపార్టెంట్ మన శరీరానికి. ఆ అన్ని పోషక విలువల ఆహారం తీసుకోవాలంటే ఈ మోర్ పవర్ ఒకటి ఉంది. సో దీంట్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయంటే బాదాం, కుంకుమ పువ్వు, ఖర్జూర పండ్లు అండ్ కోకో కొబ్బరి నీళ్ళు అండ్ దాల్చిని అండ్ చెరుకు రసం అండ్ ఫూల్ మఖానా. సో ఇవన్నీ కలిపి ఉంటాయి. సో దీంతో పాటు ఇంకేంటంటే అశ్వగంధ అశ్వగంధ అండ్ స్వర్ణబసం, రజతబసం, తిప్పతిగ, మెంతులు, మిరియాలు అండ్ ఉసిరి
అండ్ పసుపు ఇవన్నీ కలిపి ఉంటాయి. సో ఇది తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే మన లివర్ క్లీన్ అవుతుంది. ప్లస్ ఆడవాళ్ళలో మగవాళ్ళలో సంతానలేమి సమస్య నుంచి దూరం అవుతాం. మన కీళ్ళ నొప్పులు మన బోన్ స్ట్రాంగ్ అవుతుంది. మన జీర్ణాశయం కరెక్ట్ ఉంటుంది. అండ్ ఏంటంటే మన నర్వస్ సిస్టమ్ కూడా కరెక్ట్ ఉంటుంది. సో నర్వస్ సిస్టమ్ మన బాడీ నర్వస్ సిస్టమ్ కరెక్ట్ ఉంటుంది. అండ్ మన హార్ట్ బ్లడ్ సర్క్యులేషన్ ఆల్మోస్ట్ 11 సిస్టమ్స్ పైన ఇది పనిచేస్తుంది. సో కంప్లీట్ సర్వరోగ నివారణ లాంటిది. సో చాలా మంది మంచి రిజల్ట్ తీసుకున్నారు మోర్ పవర్ నుంచి. అండ్ దాంతోపాటు టెరాటెక్. సో టెరాటెక్ ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉండడానికి, మనకి ఎలాంటి రోగాలు రాకుండా ఉండడానికి బయోమాగ్నెటిక్ థెరపీ. మంచి పోషక విలువైన ఆహారం, హెల్తీ ఫుడ్ తీసుకోవాలంటే మోర్ పవర్. అండ్ దాంతోపాటు మనం తీసుకునే ఆహారం ఎలాంటి పెస్టిసైడ్స్, మందులు లేకుండా ఆహారం తీసుకోవాలంటే కల్టివేషన్, కల్టివేషన్ కరెక్ట్ ఉండాలంటే బయో ఫర్టిలైజర్స్, టెరాటెక్. సో దీంట్లో వచ్చేసి సాయిల్ కేర్, ప్లాంట్ కేర్, ఫ్రూట్ కేర్ 3 టైప్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఈ బయో న్యాచురల్స్ అని ఉన్నాయి. సో రీసెంట్ గా మనకు యాడ్ అయ్యాయి. సో ఏంటంటే కొందరు బయోమాగ్నెటిక్ మ్యాట్రిసెస్ వాడుకుంటూ కొందరికి కొన్ని కొన్ని పర్టికులర్ సమస్యలే ఉంటాయి. నాకు ఏంటంటే జస్ట్ నేను లావు ఎక్కువ ఉన్నా, ఇంకోటి ఏంటంటే నాకు బట్టతల ఉంది, ఇంకోటి ఏంటంటే నాకు బీపీ షుగర్ సమస్యలు ఉన్నాయి. సో ఇంకో శరీరం ఏంటంటే నాకు కొవ్వు శాతం ఎక్కువ ఉంది, ఇంకో శరీరం ఏంటంటే లివర్ కరెక్ట్ పనిచేయట్లేదు. సో ఇలాంటి సమస్యలు ఉన్నాయనుకోండి. సో పర్టికులర్ ఆ పాయింట్ పైన పనిచేయడానికి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. ఈ మెడిసిన్ అని కాకుండా జస్ట్ బయో న్యాచురల్స్. సో దీని వల్ల కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే 10 టైప్స్ ఆఫ్ ఉన్నాయి మొత్తం బాటిల్స్ ఇవి. ఒక్క బాటిల్లో 60 టాబ్లెట్స్ ఉంటాయి. ఈ కంప్లీట్ ప్లాంట్ బేస్డ్ సప్లిమెంట్స్ ఇవి. సో ఇవి తీసుకోవడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. ఇది ఏంటంటే జస్ట్ దానికే ఏ పర్టికులర్ పార్ట్ కి మనకు ఉపశమనం కావాలో దానికోసమే డిజైన్ అయి ఉన్నాయి ఇవి. సో చాలా ఓపికగా విన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్ ఫర్ యువర్ పేషెన్సీ.